అందరికీ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ స్థాయి గణితంలో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన సలహాలు మరియు ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. ఇవి మీ గణితం సులభతరం చేయడానికి మరియు పరీక్షల్లో సమయాన్ని ఆదా చేయడానికి ఉపయోగపడతాయి. సాధారణంగా మేము పదాలతో రహతో లేదా సున్నాలతో చేసే లెక్కల్లో చిన్న పొరపాట్లు చేస్తాం. దీనికోసం చిన్న ట్రిక్ పదాలను గుర్తించేటప్పుడు సున్నాల లెక్కను అర్థం చేసుకొని వాటిని వేరుగా భావించండి. ఉదాహరణకి లాంటి లెక్కల్లో వీటి విలువను కనుక్కోవడం చాలా సులభం అవుతుంది. శాతం లెక్కించడంలో చాలా మంది కష్టపడుతుంటారు. సరళమైన పద్ధతిని ఉపయోగించవచ్చు. ఉదాహరణకి ఒక సంఖ్యలో 10% తగ్గించాలి అంటే 0.8 తో గుణించండి. ఇలాగే పెంచాలి అంటే 8.8 తో గుణించండి. ఎవరికైనా లాంటివి గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉండొచ్చు. ఒక చిన్న చిట్కా యొక్క చతురస్రం ఇలాగే కావాలంటే తీసుకుని చేయండి. ఇదిగా ఉంటుంది. టిప్ 4 2 అంకెల సంఖ్యల చిట్కా 2 డిజిట్ మల్టిప్లికేషన్ ట్రిక్. 2 అంకెల సంఖ్యలను గుణించడంలో వంటి లెక్కలు ఎలాగైనా సులభంగా చేయవచ్చు. మొదటి అంకెలను గుణించి మొదటి అంకె సమానంగా ఉంచాలి మరియు తరువాతి 2 అంకెలను కలిపి మధ్యలో ఉంచి సమాధానం రాయవచ్చు. టిప్ 5 సరళ సమీకరణాలు త్వరగా పరిష్కరించడం. ఇంటర్మీడియట్ లో సరళ సమీకరణాలు చాలా వస్తుంటాయి. వంటి సమస్యలను పరిష్కరించాలంటే వేగంగా మరోవైపు మార్చిగా తీసుకొని విలువ కనుక్కోవచ్చు. కంక్లూజన్ ఈ రోజుకి ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయి అని ఆశిస్తున్నాను. గణితం అనేది చిన్న చిట్కాలు మరియు అర్థంతో చాలా సులభంగా చేయవచ్చు. మరిన్ని గణిత చిట్కాలు మరియు సలహాలు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆ వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. బ్రేక్ టైమ్ ఆదాలు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.